అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఆయుధ పూజ జరుపుకుంటాం. అసలు మనం ఈ ఆయుధ పూజ జరుపుకోవడానికి గల రీజన్ ఏంటి? దాని వెనుకున్న కథ గురించి తెలుసుకుందాం. ముందుగా విజయదశమి ముందు రోజు అనగా నవమి రోజు ఈ ఆయుధ పూజ చేసుకుంటాము. మన పరికరాలు, వాహనాలు, రోజువారీ యంత్రాలు, పుస్తకాలు, కంప్యూటర్లు ఇవన్నీ బాగా శుభ్రం చేసి పువ్వులు, గంధం, కుంకుమతో అందంగా అలంకరిస్తాము. వాటికి పూజ చేసి ఆశీర్వాదం తీసుకుంటాము. దీని ద్వారా మన పనిముట్లు పవిత్రమవుతాయి. పూజ తర్వాత తీపి పదార్థాలు, వంటకాలు కుటుంబ సభ్యులతో పంచుకుంటాము. ఇప్పుడు ఆయుధ పూజ జరుపుకోవడం వెనుకున్న 3 కథల గురించి తెలుసుకుందాం. ముందుగా పాండవులు మరియు శమీ వృక్షం కథ. పాండవులు అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం మొదలు పెట్టాలి. ఆ సమయంలో పాండవులు వాళ్ళ ఆయుధాలు అంటే విల్లు, ఖడ్గం, గద వంటి మొదలైనవి ఎవ్వరికి కనపడకుండా శమీ వృక్షంలో దాచిపెడతారు. వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత అంటే విజయదశమి రోజు ఆ శమీ వృక్షం దగ్గరకు వచ్చి తమ తమ ఆయుధాలను తిరిగి తీసుకొని తర్వాత ఆ ఆయుధాలకు పూజ చేశారు. ఆశీర్వాదంతో నిండిన ఆ ఆయుధాల వల్ల వాళ్ళు యుద్ధంలో విజయం సాధించారు. అప్పటి నుంచి మనం ఆయుధ పూజ నవమి రోజు జరుపుకుంటాము. ఇక రెండవ కథ మహిషాసుర మర్దిని కథ. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు తనకున్న వరం వల్ల ప్రజల్ని, దేవతల్ని, ఋషుల్ని హింసించాడు. అతన్ని సంహరించడానికి త్రిమూర్తులు మరియు ఇతర దేవతలు తమ తమ శక్తులను ఒకటిగా చేసి దుర్గాదేవిని సృష్టించారు. తమ తమ ఆయుధాలను దుర్గాదేవికి ఇచ్చారు. దుర్గాదేవి ఆ ఆయుధాలతో యుద్ధ భూమిలో మహిషాసురుణ్ణి మరియు అతని సైన్యాన్ని 9 రాత్రులు 10 రోజులు యుద్ధం చేసి విజయదశమి రోజు మహిషాసురుణ్ణి సంహరించి దుర్గాదేవి మహిషాసుర మర్దిని అయినారు. ఆ విజయానికి గుర్తుగా యుద్ధంలో వాడిన పరికరాలు, ఆయుధాలకు పూజ చేశారు. అప్పటి నుంచి ప్రజలు తమ పరికరాలు, ఆయుధాలు, పుస్తకాలు, వాద్యాలను కూడా ఆయుధ పూజలో పూజించడం మొదలుపెట్టారు. ఇక మూడవ కథ శ్రీరాముడి కథ. శ్రీరాముడు యుద్ధం ప్రారంభించే ముందు తన యుద్ధ పరికరాలు, ఆయుధాలు, రథాలకు పూజ చేశాడు. తర్వాత అమ్మవారి ఆశీస్సులతో విజయదశమి రోజు రావణాసురుని సంహరించి విజయం సాధించాడు. అప్పటి నుంచి మనం ఆయుధ పూజ చేసుకుంటాం. కథ ఏదైనా, కారణం ఏదైనా, సారాంశం మాత్రం ఒకటే. మనం రోజు వాడే పరికరాలు, యంత్రాలు, పుస్తకాలు, వాద్యాలు, వాహనాలు మొదలైనవి పూజించడం, గౌరవించడం మన కర్తవ్యం. మన ఆయుధాలు లేదా పరికరాలను పవిత్రం చేసుకొని పూజ ద్వారా మనం ఆ ఆయుధాలను, పరికరాలను ఉపయోగించి జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవాలనేది ఈ ఆయుధ పూజ సారాంశం. నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా ఆయుధం లేదా పరికరం నా ల్యాప్టాప్. మీరు కూడా మీ ఆయుధం లేదా పరికరం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.